ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే అసలు రేవంత్ రెడ్డి తెలంగాణ కోసం పనిచేస్తున్నాడా లేకపోతే ఎవరి కోసం పనిచేస్తున్నాడు? ఎవరి కోసం పనిచేస్తున్నాడు? తెలంగాణ కోసం పనిచేయాలి కదా రేవంత్ రెడ్డి. ఆంధ్ర చంద్రబాబు నాయుడుకు బానిసలాగా పనిచేస్తే ఎవరు ఊరుకుంటారు? ఇక్కడ తెలంగాణ సమాజం కష్టాన్ని తిరగబడతాం. మేమంతా తెలంగాణ ఉద్యమకారులం. మా జీవితాలన్నీ కోల్పోయి ఈరోజు తెలంగాణ తెచ్చుకున్నాం. ఇలాంటి తెలంగాణలో మేము ఖచ్చితంగా ఆవేదనతో ఆక్రోషంతో మాట్లాడతాం. ఇలాంటి తప్పులు జరిగితే బరాబర్ ఇట్లాంటివి ఎట్టి పరిస్థితులను కూడా మేము వదలము. చిన్న మాట అండి, వీళ్ళు ఎఫ్ఐఆర్లో ఎర్రి బుక్కు అని చాలా స్పష్టంగా నేను కూడా అన్నా కదా, దానికి ఎర్రి డాష్ అని ఒక బూతు పదాన్ని పెట్టి ఎఫ్ఐఆర్ బుక్ చేసి చాలా దుర్మార్గంగా ఈరోజు చేస్తూ ఉన్నారు. రాజ్యాంగాన్ని అవమరిస్తున్నారు, దానికి దేశద్రోహం కేసు పెడుతున్నారు. ఎర్రి బుక్కు అన్నందుకు దేశద్రోహం కేసు పెడతారా? అంటే నువ్వు రెడ్ బుక్ అనొచ్చు, రెడ్ బుక్ రాజ్యాంగం అనొచ్చు, రాజ్యాంగానికి విరుద్ధంగా నువ్వు ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయొచ్చు. అలాంటిది ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఎర్రి బుక్ రాజ్యాంగం అంటే నొప్పి వస్తుందా మీకు? మాకు ఆవేదన కలుగుతూ ఉంది. ఖచ్చితంగా ఆక్రోషంతో ఉన్నాం తెలంగాణ సమాజం అంతా. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ విషయాలు మేము ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాం. ఖచ్చితంగా మీరు ఇంకా కేసులు పెడతాం, ఇష్టారీతిన అరెస్ట్ చేస్తాం, ఇంకా ఇబ్బంది పెడతాం, థర్డ్ డిగ్రీ ఇస్తామంటే ఇక్కడ ఎవరు కూడా ఊరుకుంటూ లేరు. తెలంగాణ సమాజం తిరగబడితే మాత్రం ఖచ్చితంగా మీ పునాదులు కలుగుతాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటివి పునరావృతం అయితే మాత్రం బాగుండదని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నాం.